హలో అండి అందరికీ. రీసెంట్గా మలయాళం నుంచి ఒక బ్లాక్ బస్టర్ మూవీ రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా పేరేంటంటే ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ సినిమాలో ముగ్గురు క్యారెక్టర్లు మెయిన్గా చేయడం జరిగింది. ఒకటి మలయాళీ సూపర్ స్టార్ టొవినో థామస్, వినయ్ రాయ్, త్రిష, ఈ మూడు క్యారెక్టర్లతో ఈ సినిమాని నడిపించడం జరిగింది. ఈ సినిమా స్టోరీ మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ సినిమాలో టొవినో థామస్ క్యారెక్టర్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఐడెంటిటీ ఒక క్రైమ్ సస్పెన్స్ యాక్సిడెంట్ని ఎలా చేంజింగ్ చేశారో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాకి మెయిన్ బలం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్గా ఉంది. ఈ సినిమాలో డైరెక్టరు కథ మీద ఫోకస్ పెట్టే కన్నా హీరోని ఎలివేషన్ చేయడంలో ఎక్కువ ఫోకస్ పెట్టాడు. కానీ కథలో మాత్రం మంచి కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక క్రైమ్, బెంగళూరు ఒక క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్ సస్పెన్స్లో మన త్రిష ఆ క్రైమ్ని ఎవరు చేశారు, ఎవరు చనిపోయారు గుర్తించడం జరుగుతుంది. అక్కడ నుంచి ఈ సినిమా అనేది మొదలవుతుంది. ముందుగా మన టొవినో థామస్ పేరెంట్స్ చేతిలో ఒక మంచి పిల్లవాడిగా, ఒక డిగ్నిటీ డీసెంటీ ఉన్న పిల్లవాడిగా పెరగడం జరుగుతుంది. మన టొవినో థామస్ కమాండోగా ఒక జాబ్ చేయడం జరుగుతుంది. మన టొవినో థామస్కి, వినయ్ రాయ్కి, త్రిషకి, ఈ ముగ్గురు క్యారెక్టర్లకి ఉన్న సంబంధం ఏంటో ఈ సినిమాలో మంచి క్రైమ్ సస్పెన్స్గా చూపించడం జరిగింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఓకే బాగుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మన ఊహలో రావచ్చు. ఈ సినిమా మన తెలుగులో ఓకే పర్లేదు అనిపించింది. కానీ మలయాళ ఇండస్ట్రీలో మాత్రం ఈ సినిమా హిట్గా నిలవడం జరిగింది. ఈ సినిమా మీరు చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కానీ ఈ సినిమాలో మన హీరోకి ఎలివేషన్స్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. కానీ ఈ సినిమాలో కంటెంట్ ఖచ్చితంగా ఉంది. కంటెంట్ మీద పెట్టే ఫోకస్ కన్నా హీరో ఎలివేషన్స్, సస్పెన్స్ ఇవన్నీ చూపించడంలో డైరెక్టర్ కొంచెం హై రేంజ్లో చూపించాడు. కానీ కంటెంట్ మీద ఫోకస్ పెడితే ఈ సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. కానీ ఈ సినిమా నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. మీరు చూడాలనుకుంటే ఓటీటీలో రిలీజ్ అయింది. ఖచ్చితంగా చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనండి, నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, బాయ్.